హాయ్ అండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఇది చూడ్డానికి ఉప్మాలా ఉంది కానీ ఉప్మా కాదండి. ప్రసాదంలా కానీ లంచ్ బాక్సుల్లో కానీ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీగా చేసుకుని కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కుక్కర్లో కప్పు బియ్యం, కప్పు పెసరపప్పు వేసి 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు రెండూ సమానంగా తీసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 8 కప్పులు వాటర్ని వేసి 4 విజిల్స్ రానివ్వండి. ఇలా ఉడికించిన పప్పు రైస్లో రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసి వేడెక్కనివ్వండి. ఇందులో టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మిరియాలు వేసి జీలకర్ర చిట్లే వరకు వేయించండి. గుప్పెడు జీడిపప్పు, 2 పచ్చిమిర్చి చీరికలు, 2 టేబుల్ స్పూన్లు అల్లం తరుగు, కాస్త ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు, 2 రెబ్బలు కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు ఈ తాలింపుని పప్పు రైస్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని కట్టె పొంగలి తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ సుమలతారెడ్డి. థ్యాంక్ యూ.